హాయ్ అన్నా అండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మా అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు తీసిన వీడియో. మీకు మా అమ్మని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదనుకుంటా. ఎందుకంటే నేను మా అమ్మ కలిసి చాలా వీడియోస్ చేసేసినాం. నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తుంది మా అమ్మ పడ్డ కష్టాలు, అమ్మ మంచితనం గురించి, మా కోసం చేసిన సాక్రిఫైస్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా సరిపోవండి. ఇంకా మా అమ్మ తల్లో ఉన్న వైట్ హెయిర్ గురించి మీకు మా అమ్మ ఏజ్డ్ పర్సన్ లాగే అనిపిస్తుంది కదా. అంతేం లేదులే అండి. మా అమ్మకి 45 ఇయర్స్ ఆ లోపే ఉంటాయి. మా తాతకి 5 కొడుకులు, 3 ఆడపిల్లలు. అందరిలోకి మా పెద్ద మాసి, తర్వాత మా అమ్మ, తర్వాత మా అమ్మ, తర్వాత అవి 5 మగ పిల్లలు. తర్వాత వచ్చేసి అందరికన్నా లాస్ట్ మా చిన్న మాసి. అప్పట్లో తినడానికి తిండి సరిగా ఉండేది అంట కాదండి. ఇంతమంది పిల్లలు బతకడానికి చాలా కష్టపడిపోయేవాళ్ళు మా తాత వాళ్ళు. ఇప్పుడైతే 2 పిల్లల్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం మనకి. అందుకే అప్పట్లో మా అమ్మకి 11 ఇయర్స్ కే మ్యారేజ్ చేశారంట. అప్పుడు ఎలా ఉండేదో తెలుసా మా అమ్మ, శ్రీదేవి లాగా మళ్ళీ అప్పుడే వీక్షించిన మల్లె మొగ్గలాగా ఉండేది మా అమ్మ. తన మెమరీస్ అన్ని అప్పుడప్పుడు ఫోటోల్లాగా చూపిస్తూ ఉండేది మా అమ్మ నాకు. అయితే మా అమ్మ జడ వచ్చేసి నా జడ కన్నా డబుల్ ఇంకా లావు ఒత్తుగా ఉండేది. అప్పట్లో స్టాంపులు అవి ఏమీ వాడేవాళ్ళం కాదు కదా. ఇంకొక కాదు తన స్నానం చేసేవాళ్ళు, అందుకనే జుట్టు ఒత్తుగా నల్లగా బారుగా ఉండేది. మా అమ్మ జడ స్టోరీ తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాంలే గాని, ఇది వచ్చేసి ఈవినింగ్ టైం. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారండి. వాళ్ళ నాని వచ్చిందని ఎంత హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు. మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత మా వీధిలో అయితే పచ్చి వేరుశనగలు అమ్మడానికి వచ్చారు. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే ఒక్కొక్క కాయలో 3 గింజలు ఉన్నాయి. కామన్ గా 2 గింజలే ఉంటాయి కదా, ఇంకా ఒక్క కాయ కూడా డాగు లేదండి. అన్ని కాయలు నిండుగా ఉన్నాయి. ఎక్కడో 1-2 కాయలు మాత్రమే డాగులు ఉన్నాయి. ఇవి వచ్చేసి 3 డబ్బాలు 100 రూపీస్ కి ఇచ్చారు మాకు. వీటిలో గింజలు వచ్చేసి లైట్ పింక్ కలర్ లో ఉన్నాయండి. అయితే పచ్చి వేరుశనగలు మన హెల్త్ కి చాలా చాలా మంచివి. వీటిని పచ్చివి తిన్నా, ఉడకబెట్టుకుని తిన్నా, కాల్చుకుని తిన్నా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఈ పచ్చి వేరుశనగకాయలను చూడంగానే మా అమ్మ మేము పండించిన వేరుశనగకాయల గురించి చెప్తుంది. నాకు కూడా గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడు నేను, మా అక్క, మా అన్న నడుచుకుంటూ పొలానికి వెళ్ళి వేరుశనగలు అక్కడే కుప్ప మీద కాల్చుకొని తిని అక్కడే కాపలా ఉండేవాళ్ళము. ఒక పక్కన మా అమ్మ నాన్న సలిమంట వేసేవాళ్ళు, మరో పక్కనేమో చిన్న పిల్ల కాలువ. మేమందరం ఆ కాలువలోనే దూకి దూకి స్నానం చేసి అక్కడే చిన్న చేపలు చున్ని ధర పట్టేవాళ్ళం. అసలు ఆ రోజులే వేరండి. ఎంత హ్యాపీనెస్ గా ఉండేవాళ్ళము. ఇంకా నేను ఏమనుకున్నానంటే మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాకముందే నేను పొయ్యి మీద నీళ్ళైతే రోజు పెట్టిస్తూ ఉంటాను. ఇంకా అందరం స్నానం చేసుకున్న తర్వాత పిల్లలకు హోంవర్క్ చేయిస్తూ అక్కడ నిప్పురవల్లో కాల్చుకొని అందరం సరదాగా తిందాలని ప్లానింగ్ లో ఉన్నా. కానీ ఆ ప్లానింగ్ విషయం నేను అమ్మకు చెప్పలేదు. నేను చేసిన మిస్టేక్ అదే. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇంట్లో వంట ప్రిపేర్ చేస్తున్నా. మా అమ్మ ఏమో అందరు స్నానం చేయడం అయిపోయింది కదా, ఇంక ఈ నిప్పురవలు ఉంటే ఎండాకాలం కదా గడ్డి వాములకు పడి అవి మొత్తం కాలిపోతాయని నీళ్లు చల్లి మొత్తం ఆర్పేసింది. అయితే అమ్మ మిస్టేక్ ఏం లేదు, నేను రోజు అలాగే ఆర్పిస్తాను. అయితే ఈ రోజు చెనక్కాయలు కాల్చుకుందాం అనుకున్నా సరదాగా. ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత నేను బొచ్చు పట్టుకొని పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా నేను మా అమ్మ ఒకటి హోంవర్కాలు ఒకళ్ళు చూసుకుంటూ బాగా నవ్వుకున్నాం. ఇంకా నేను బయటనే కూర్చొని పిల్లలకి హోంవర్క్ అయితే ప్రిపేర్ చేయిస్తున్నాను. మా అమ్మ సైలెంట్ కి వెళ్ళి పెన మీద మంచిగా కాల్చుకొని వచ్చింది. ఎంత టేస్ట్ ఉన్నాయో అవి, సగం ఉడకపెట్టినట్టు సగం కాల్చుకొని తిన్నట్టు సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి. అమ్మలు అంతే అండి, పిల్లలు ఏం చెప్పకపోయినా అన్ని అర్థం చేసుకుంటారు. మనకేం కావాలో అమ్మకు తెలుసు. మా వారు ఇంకా ఇంటికి రాలేదు. బయట చల్లగాలి కూర్చొని సరదాగా తిన్నాం. మీరు కూడా